హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్. నా పేరు రాజా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ బేసిస్ సర్క్యులర్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఇది ఒక ఫ్లాష్ న్యూస్, జస్ట్ ఇప్పుడే మనకి రిలీజ్ అయిందండి. అయితే న్యూస్ ఏంటో చూసే ముందు, ఇన్ కేస్ మీకు ఒకవేళ కనుక ఆల్గో టూల్స్ కావాలంటే తెలుసు కదా, మీరు bluechipalgos.com వెబ్సైట్కి వెళ్ళండి. అన్ని ఆల్గో టూల్స్ ఉంటాయండి మీకు. స్కాల్పర్ కానీ, డిస్క్రిషనరీ కానీ, టైం బేస్డ్ కానీ ఏదన్నా, అలాగే ట్రేడింగ్ వ్యూ ఇండికేటర్స్ కూడా మీకు ఉంటాయి ఇందులో. ఆల్రైట్, సో ఫ్రెండ్స్, బీఎస్సీ వాళ్ళు ఇప్పుడే ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారండి. ఆ సర్క్యులర్లో ఏం చెప్తున్నారు అంటే, మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఫ్రైడే ఉంటుంది కదండి, ఆ సెన్సెక్స్ ఎక్స్పైరీని ఫ్రైడే నుంచి ట్యూస్డేకి చేంజ్ చేయబోతున్నారండి. ఓకే, ఇదొక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి మనము. ఎందుకు అంటే, కరెంట్లీ ఏమవుతుందంటే మనకి థర్స్డే నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది అండ్ ఫ్రైడే సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది. ఆల్రెడీ మనకి బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ ఇవన్నీ తీస్తారు వీక్లీ ఎక్స్పైరీ నుంచి, రైట్? సో ఓన్లీ ఉన్న 2 వీక్లీ ఎక్స్పైరీస్ ఏంటంటే, ఒకటి నిఫ్టీ, 2 సెన్సెక్స్. అయితే చాలామంది ట్రేడర్స్ ఏం చేస్తారంటే 0 DTE 1 DTEలో ట్రేడ్ చేస్తారు. ఇంకా కొంతమంది అయితే 2 DTE, అంటే చాలామంది ఎక్స్పైరీకి దగ్గరలో ఉన్న కాంట్రాక్ట్స్లో ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, సెన్సెక్స్ ఫ్రైడే ఉండటం వల్ల దాని 1 DTE అంటే ఏమవుతుందంటే థర్స్డే అవుతుంది, రైట్? కానీ చాలామంది అందులో చేయరు. ఎందుకు అంటే థర్స్డే మనకి నిఫ్టీ 0 DTE అవైలబుల్గా ఉంటుంది కాబట్టి. సో దానికోసం అని చెప్పి సెన్సెక్స్ని ఏం చేశారంటే బీఎస్సీ వాళ్ళు ట్యూస్డేకి మూవ్ చేశారు. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే ట్యూస్డే 0 DTE చేయటం కోసం అని చెప్పి సెన్సెక్స్లో ట్యూస్డేస్ ట్రేడ్ చేస్తారు. అట్లాగే 1 DTE ట్రేడ్ చేయడం కోసం అని మండే ట్రేడ్ చేస్తారు. కొంతమంది ఈవెన్ 2 DTE ట్రేడ్ చేయాలి అనుకునే వాళ్ళు ఈవెన్ ఫ్రైడే కూడా ట్రేడ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనకి వెన్స్డే, థర్స్డే మోస్ట్లీ చాలామంది ఏం చేస్తారంటే నిఫ్టీలో ట్రేడ్ చేస్తారు, ఎందుకంటే 1 DTE 2 DTE కాబట్టి. మండే, ట్యూస్డే ఏం చేస్తారంటే సెన్సెక్స్లో ట్రేడ్ చేస్తారు, ఎందుకంటే 1 DTE అండ్ 0 DTE కాబట్టి. అయితే ఇది ఎందుకు మాస్టర్ స్ట్రోక్ అంటే, బీఎస్సీకి ఇది చాలా వాల్యూమ్స్ని పెంచబోతోందండి. ఓకే, ఫ్రైడే ఉండటం వల్ల ఏంటంటే కొంచెం వాల్యూమ్స్లో అది బిహైండ్ ఉంది. ఇప్పుడు ట్యూస్డేకి మూవ్ చేయటం వల్ల దీని వాల్యూమ్స్ ఎక్స్పోనెన్షియల్గా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి. వాల్యూమ్స్ పెరగటం అంటే బిజినెస్ పెరగటం. సో అందుకే ఇది మాస్టర్ స్ట్రోక్ అంటున్నాను. సో కొంత వాల్యూమ్స్ ఆల్రెడీ మనకి తెలుసు, ఎన్ఎస్సీ నుంచి చాలా వాల్యూమ్స్ బీఎస్సీకి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ మనకి మంత్లీ ఎక్స్పైరీ కింద కన్వర్ట్ అయిపోయింది అండ్ ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ కూడా లేవు ఇప్పుడు. ఆల్రెడీ మనకి వాల్యూమ్స్ బీఎస్సీ కన్వర్ట్ అవుతున్నాయి. ఈ మాస్టర్ స్ట్రోక్ తోటి ఇంకొన్ని వాల్యూమ్స్ నిఫ్టీ నుంచి బీఎస్సీకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, అండ్ చాలామంది బ్యాంక్ నిఫ్టీ ట్రేడర్స్ కూడా ఇప్పుడు సెన్సెక్స్కి వస్తున్నారండి. ఎందుకంటే సెన్సెక్స్లో మనకి కొంచెం వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మొమెంటమ్ ట్రేడింగ్స్ చేసేవాళ్ళు ఎవరైతే ఇంతకుముందు బ్యాంక్ నిఫ్టీని ఇష్టపడ్డారో వాళ్ళు చాలామంది సెన్సెక్స్ను ఇప్పుడు ట్రేడ్ చేయడం జరుగుతుంది. సో నో వండర్ ఫ్యూచర్లో ఈవెన్ ఇది ఎన్ఎస్సి వాల్యూమ్స్ని క్రాస్ అయి వెళ్ళినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈ సర్క్యులర్లో మీరు చూడొచ్చు సెన్సెక్స్, బ్యాంకెక్స్ అండ్ సెన్సెక్స్ 50. ఓకే, యాక్చువల్గా సెన్సెక్స్ 50 అని ఇంకొక డెరివేటివ్ కూడా ఉందండి. ఈ 3 డెరివేటివ్స్ గురించి కూడా మనకి ఈ సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రైడే ఆఫ్ ఎవ్రీ మంత్ ఎగ్జిస్టింగ్ నుంచి రివైజ్డ్ ఎప్పుడండి, ట్యూస్డే ఆఫ్ ఎవ్రీ వీక్. ఇదేంటంటే సెన్సెక్స్, ఎందుకంటే సెన్సెక్స్ మనకి వీక్లీ ఉంది కాబట్టి. నెక్స్ట్ మనకి బ్యాంక్ ఎక్స్ ఇప్పుడు మంత్లీ అయింది కాబట్టి లాస్ట్ ట్యూస్డే ఆఫ్ ఎవ్రీ ఎక్స్పైరీ. ఓకే, ఈవెన్ సెన్సెక్స్ 50 కూడా అంతేనండి, లాస్ట్ థర్స్డే నుంచి లాస్ట్ ట్యూస్డే ఆఫ్ ఎవ్రీ ఎక్స్పైరీ. సేమ్ అంతేనండి క్వార్టర్లీ కూడా. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది Jan 3rd నుంచి మనకి ఇంప్లిమెంట్ అవుతుందండి. ఓకే, సో Jan 10th ఏదైతే ఎక్స్పైరీ ఉందో Jan 7th మూవ్ అవుతుంది. ఓకే, సో ఇంక అక్కడి నుంచి మనకి ఏమవుతుందంటే, ఏవైతే మనకి వీక్లీలు, మంత్లీలు ఈ సెన్సెక్స్కి ఫ్రైడే ఎక్స్పైరీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ట్యూస్డేకి కన్వర్ట్ అయిపోతాయి. ఓకే, సో ఇది ఒక గ్రేట్ న్యూస్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ ఎవరైనా ఈ ట్రేడర్స్ ఎవరైనా కనుక 0 DTEలో 1 DTEలో ఎక్స్పైరీ క్లోజ్గా ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇది వెరీ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇప్పుడు నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండిట్లో కూడా వాళ్ళు ట్రేడింగ్ ఎక్స్పైరీ క్లోజ్గా ట్రేడ్ చేయడానికి వాళ్ళకి ఎక్స్ట్రా ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు. ఓకే, సో అది ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఇది. అండ్ అట్లాగే మీకు ఇందాక చెప్పినట్టుగా ఒకవేళ ఈ ఆల్గోస్కి సంబంధించి 0 DTEs 1 DTEsకి కావాల్సిన టూల్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు మా దగ్గరికి రావచ్చు. మీకు ఈ బ్లూచిప్ ఆల్గోస్ అనే సైట్లో అన్ని ఆల్గో టూల్స్ అండ్ ఇండికేటర్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. ఓకే, సో అది ఫ్రెండ్స్, ఈ న్యూస్ని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా పంపించండి, సో దట్ వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది. వన్స్ అగైన్ ఇలాంటి న్యూస్లు వెరీ ఫాస్ట్గా మీకు కావాలి అనుకుంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.